చేసే మీ ఫ్యాన్స్ అందరికి ఇది 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 మాత్రం మిమ్మల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు సార్. అదొకటి నేను అబ్జర్వ్ ఆ చేశాను. అవకాశం ఇచ్చింది నువ్వే అనిల్. ఎందుకంటే నీకు చిన్నప్పటి నుంచి నీకున్న డాన్సింగ్ మీద ఇంట్రెస్ట్ తోటి నా సినిమాలు చూస్తూ ఆ సినిమాల్లో ఆ డాన్స్‌లు ప్రాక్టీస్ చేస్తూ ఒక ఇష్టం ఏర్పరచుకున్నావు. అండ్ ఎలాగా ప్రెజెంట్ చేసే ఇష్టపడతారు అన్నది థరోగా ఆ మాస్ పల్స్ తెలిసిన వాడివి నువ్వు. సో నాతో సినిమా చేస్తున్నావు అనగానే ఏమేమి అందులో మనకి పొందుపరిస్తే బాగుంటాయన్నది ఐ థింక్ నువ్వు నీ హ్యాట్స్ ఆఫ్. హ్యాట్స్ ఆఫ్. అండ్ దానికి ఎన్హాన్స్ చేస్తూ లాస్ట్‌కి వచ్చేసరికి సినిమా మరో లెవెల్‌కి వెళ్ళటానికి ఆయన అనుకోవటం, ఆయనతోటి నాకున్న బాండింగ్‌ని నువ్వు ఈ సినిమాలో కరెక్ట్‌గా క్యాప్చర్ చేయటం చేయడం అనేది ఇట్స్ ఎ ఫెంటాస్టిక్. మా ఇద్దరి మధ్య ఆ బాండింగ్ ఉండటం, ఒకరినొకరు ఇష్టం అది ఇది పక్కన పెడితే 80s రీయూనియన్ ఉంది కదా! మేము ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఏదో సెలబ్రేట్ చేసుకుంటాం కదా! ఆయన మిస్ అవ్వడు, నేను జనరల్‌గా మిస్ అవ్వను. ఆ రోజు ఒక్క ఈవినింగ్ మేము చేసేటటువంటి కలిసి మనసు అరమరిక లేకుండా ఓ చిన్న వయసు తారతమ్యాలు మర్చిపోయి చిన్న పిల్లలాగా మేము చేసేది ఉందే, అది మా బాండింగ్‌ని డే బై డే, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ వచ్చింది. దానికి అవుట్‌కమ్ ఇదిగో ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఈ సినిమాలో ఈ ఎపిసోడ్ ద్వారా చూశారు, మా ఇద్దరి ఎపిసోడ్ ద్వారా. అట్లాగా నేను ఏమంటానంటే ఈ ఈ ఈ సినిమా ఇండస్ట్రీ చిన్న ఫ్యామిలీ. ఈ చిన్న ఫ్యామిలీలో మన మధ్య పొరపచ్చలు, మన మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్‌లు, ఈగోలు ఇవేమి లేకుండా ఒక్కసారి మనసుని ఓపెన్ చేసి అందరం నటీనటులు గానీ, అందరు హీరోలు గానీ, హీరోయిన్‌లు గానీ మనంతా ఒక ఫ్యామిలీ అనే విధంగా మనం అనుకుని ఏదో ఒక అకేషన్ ఏదో విధంగా మనం కలిసి ఒకళ్ళ మనసు ఒకళ్ళు అర్థం చేసుకునేలా బిహేవ్ చేస్తే దాని ఇంపాక్ట్ సినిమా మీద పడుతుంది, సినిమాలో కనబడుతుంది. తద్వారా దాని ప్రభావం మన ఫ్యాన్స్ మధ్య కూడా ఏర్పడుతుంది. అందరి మధ్య ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. అది గుడ్ రిజల్ట్‌ని తీసుకొస్తుంది. ఇట్లా చూడండి, ఆ మీమ్స్ అనో లేకపోతే ఇవనో ఒకళ్ళొకళ్ళు ద్వేషించేలాగా లేకుండా హాయిగా ఉంటుంది. దానికి ప్రధానంగా హీరోస్ మధ్య కానీ, నటీనటుల మధ్య కానీ వీళ్ళందరూ ఆ యొక్క వాతావరణం ఏర్పరచుకోవాలి మనం. అది సార్, ఆ కలిసి యాక్ట్ చేయటం అనే ఒక ఇది ఉంది కదా సార్, ఇది ఇప్పుడు మొదలైంది సార్. ఇది కంటిన్యూ అయితే చాలా బాగుంటుంది సార్. అప్పుడప్పుడు ఎక్కడ చేయగలిగితే ఆడియన్స్ నిజంగా ప్రేక్షకులకి we owe it to the audience. I mean, they've loved up so. I mean, ఇన్నేళ్ళ నుంచి వాళ్ళు చూపెట్టే ప్రేమ కానీ, ఎంకరేజ్మెంట్ కానీ మనం అప్పుడప్పుడు we have to give it to them. You have to give fantastic entertainment, like these kind of అంటే ఇది ఊహించని కాంబినేషన్ కదా సార్. అందరూ అందుకే దాన్ని అంత క్రేజీగా చూస్తున్నారు. సో అప్పుడప్పుడు అలాంటి చమక్స్ నేను అందులో ఈ సినిమా అంతా నేను ఎంజాయ్ చేసినా సరే, దీనిలో తెలియకుండా నువ్వు అందులో అత్తగారి యొక్క దీంతో ఆ సీన్స్, ఎమోషనల్ ఆ ఎమోషనల్ సీన్స్ పిల్లలతో కానీ ఇవన్నీ